మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మరి ఇక సమయంలో దైవ వర్తమానాన్ని మనం కొన్ని గడియలు జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి నామంలో సలాం వందనాలు. ప్రియ సంగమ, ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే లోకంలో మనుషులు అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అనేక రకాలుగా కేకలు వేస్తూ ఉంటారు. అయితే క్రీస్తుని శిలువకు అప్పగించక ముందు, అప్పగించిన తర్వాత వేసిన కొన్ని కేకల కోసం మనం నేర్చుకుందాం ఈరోజు బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితము తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి తండ్రి ఎందుకు పంపించాడంటే ఒక మంచి కార్యం చేయడానికి, మనుషుల మార్పు తీసుకురావడం కోసం, మనుషుల యొక్క జీవితాన్ని క్రమంగా పెట్టడం కోసం, ముఖ్యంగా మానవ జీవితము చీకటిలోకి వెళ్లకుండా వెలుగులో ప్రకాశింపజేయడానికి తన అద్వితీయ కుమారుడైన తన క్రీస్తుని భూమి మీదకి మానవ రూపంలో భూమి మీద పంపించినట్టుగా మనకు తెలుసు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? క్రీస్తు ఎలాగా పిలిచాడు అంటే కేక వేశాడు. మనుషులు ఎలా పిలిచారు, ఎలా కేకలు వేశారు, చివరిలో క్రీస్తు ఎలా కేక వేశాడు అన్న ఈ చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి రాకముందు యోహాను గారు అరణ్యంలో కేకలు వేశాడని మనం లేఖనాన్ని చూస్తున్నాము. అరణ్యంలో కేకలు వేశాడండి. ఎలాంటి కేకలు వేశాడు అంటే మనుషులను మార్చడానికి దైవ కుమారుడే మానవ రూపంలో వచ్చాడు కనుక ఆయన మాట మీరు వినండి అని ఆనాటి యూదుల మధ్యను అన్యుల మధ్యను కేక వేసి చెప్పినట్లుగా ఆయన మనకి లేఖనం బోధిస్తుంది. హల్లెలూయా. అంటే క్రీస్తు కంటే ముందుగా అది సువార్త కేక. అలాగే క్రీస్తు కూడా యూదుల మధ్యని సువార్త చేస్తూ వారి యొక్క జీవితాలు మార్చబడడానికి, వారి బ్రతుకులు మార్చుకోవడానికి, వారి జీవన విధానము ఒక క్రమంగా ఉండడానికి ఆయన చేసింది కూడా సువార్త కేకలే. యోహాను చేసింది ముందుగా తెలియపరిచే కేకలు. చూడండి, ఇప్పుడు మనం ఈరోజు అంటే చాలా మనకి టెక్నికల్ చాలా వచ్చేసాయి. ఎవరికి ఏదైనా చెప్పాలంటే కేవలం మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించేస్తాం. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక దగ్గరికి ఒక వస్తువు వచ్చిందంటే పలానా వస్తువు వచ్చిందని దండోర వేస్తూ ఉంటారు. అంటే డప్పులు కొట్టుకుంటూ వారికి ఆ సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటారు. పల్లెటూరులో కావచ్చు, లేకుంటే ఆ పట్టణాల్లో కావచ్చు. అంటే ఏంటి, వాళ్ళు కేకలు వేసి చెప్తారు, పలానా వస్తువు, పలానా ఇది మన మధ్యకి వచ్చింది కనుక మీరు దాన్ని కొనుక్కోండి అని కేకలు వేసి చెప్పే మాటలు అవి మామూలు సహజంగా మానవ జీవితంలో మానవ అవసరాల కోసం వేసే కేకలు. అయితే ఇది అలాంటివి కాదు. యోహాను అరణ్యంలో తేనె తాగుతూ మిడతలు తింటూ ఆయన కేకలు వేస్తాడు. ఏంటంటే గొప్ప గొప్ప ప్రవక్త మన మధ్యకు వస్తున్నాడు, ఆయనే క్రీస్తు, తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను సరిపోను అని ఆనాటి యూదుల మధ్య కేక వేసి చెప్పాడు. క్రీస్తు కూడా అనేక చోట్ల ఆయన ప్రసంగిస్తూ కేకలు వేస్తూ చెప్పాడు. అదేం కేకంటే మారు మనసు కేక, విశ్వాస కేక, సువార్త కేక. అది అంటే పిలవడం. అలాగే మరి రాను 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 మరి మనుషులు ఎలా కేకలు వేశారు అని మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఆనాడు అనేకులను మార్చబడాలని, తండ్రి రాజ్యంలో చేర్చబడాలని అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త చేస్తూ బుజ్జగిస్తూ వారికి ఉన్న వ్యాధులన్నీ తొలగిస్తూ, వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిస్తూ, వారి అవసరాలన్నీ తీరుస్తూ క్రీస్తు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితం
వారిలో ఒకటిగా ఉండి వారిలో కలిసిపోయి వారిని ప్రేమిస్తూ వారిని అభిమానిస్తూ వారిపై జాలి పడుతూ వారి మీద కనికరం చూపిస్తూ వారి మీద దయ చూపిస్తూ ఎన్నో కార్యాలు చేశాడండి. పిలిచిన పిలిచాడాయన. ఆ కేకకి వారు ఏం చేశారంటే లోబడ్డారు కొంతమంది. కొంతమంది అయితే లోబడలేదు. ముఖ్యంగా యూదులు లోబడలేదు. యూదులు లోబడలేదు కానీ మిగిలిన వారు ఆయన మాటకు లోబడ్డారు. లోబడి ఆయన మాటను అంగీకరించారు. మంచిదే. అయితే కొంతకాలం అయ్యాక అంటే క్రీస్తుని అప్పగించబడినప్పుడు అప్పగించబడక ముందు వారు ఏం చేశారంటే లోకసువార్త 18 అధ్యాయంలో రాయబడినట్లుగా క్రీస్తుని పట్టుకున్నారు, శిలువకు అప్పగించాలన్నారు, శిలువ మీద వేయాలన్నారు. అప్పుడు పిలాతు రాజు అంటారు, అయ్యా ఈయన కూడా మీ యూదుడే కదా, ఎందుకు మీరు ఇంత కక్ష పట్టుకుంటున్నారు ఆయన మీద? ఏంటి కారణం అంటే యోహాను సువార్తలో రాయబడినట్లుగా ఈయన మీద మాకు ఏ ద్వేషం లేదు కానీ నేనే దైవ కుమారుని అని చెప్పుకుంటున్నాడే, ఈ ఒక్క నెపం చాలని ఆయన సిలువ వేయడానికి అంటారు. ఈ ఒక్క నెపం చాలు ఆయనను సిలువ వేయడానికి అని చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, యోహాను సువార్త 18 అధ్యాయంలో 19 అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. ఆయన మీద మాకు ఏది ద్వేషం లేదు కానీ నేనే దైవ కుమారుని, ఆకాశం నుంచి వచ్చిన వాడిని, ఆకాశం నుంచి వచ్చిన ఆహారాన్ని, జీవాహారాన్ని అని లేనిపోని మాటలు చెప్తారని వారు ఏం చేశారు? కేకలు వేస్తూ పిలాతు రాజు చెప్పారండి. ఇది మనుషుల యొక్క కేక, మనుషుల యొక్క అరుపులు. అయితే అప్పుడు పిలాతు రాజు అంటాడు కదా, అయ్యా ఈయనలో నాకు ఏ తప్పు కూడా కనిపించలేదు, ఏ పాపం కూడా లేదు, కనుక ఈయనకి బదులు బరబ్బాని విడిచిపెడుతున్నాను, బరబ్బాని సిలువ ఎక్కించి క్రీస్తుని విడిచిపెడతానంటే లేదు 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 వీడు చావవలసిందే అంటాడు. లోకచోత 18 అధ్యాయంలో రాయబడినట్లుగా వీడు మరణానికి పాత్రుడు, వీడు సిలువ వేయడానికి పాత్రుడు, కనుక బరబ్బానే విడిచిపెట్టండి. చూడండి మూర్ఖుల యొక్క మనస్తత్వం ఎలా ఉందో. వారు కేకలు వేస్తూ చెప్తున్నారంట. పిలాతు రాజు 1-3 సార్లు అడుగుతాడు. ఆ 3 సార్లు అడిగినప్పుడు కూడా వారిని చెప్పిన మాట ఏంటంటే వీడు మరణానికి పాత్రుడు. హల్లెలూయా. లోకరక్షకుడు అని క్రీస్తుని, నీ జీవితం నా జీవితం బాగు చేయడానికి వచ్చిన క్రీస్తుని, నీ మీద నా మీద జాలిపడి మన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చిన క్రీస్తుని, నీకు నాకు జీవం ఇస్తున్న క్రీస్తుని, ఆహారం ఇస్తున్న క్రీస్తుని, ఆరోగ్యం ఇస్తున్న క్రీస్తుని, సమస్తం కూడా మన కోసం ఆయన దారిపోతున్న క్రీస్తునికి పెట్టే పేరు ఏంటంటే వీడు. హల్లెలూయా. ఇలా ఉందండి ఈరోజు సమాజం, ఇలా ఉందండి. ఇప్పటికీ కూడా చాలామంది అంటూ ఉంటారు, ఇప్పటికీ కూడా చాలామంది దూషిస్తూ ఉంటారు. అయినా సరే క్రీస్తు అంటాడు, నా నిమిత్తం మీరు నిందల పాలైనప్పుడు, నా నిమిత్తం మీరు అవమాన పాలైనప్పుడు, నా నిమిత్తం మీరు దూషించబడినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడన్నమాట. మీరు ధన్యులే, మీరు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వీరు అంటున్నారు, లేదు వీడు మరణానికి పాత్రుడు, వీడికి సిలువ వేయండి 1-3 సార్లు అడిగినా సరే పిలాతు రాజు వారు ఒప్పుకోలేదండి. అయితే ఇదంతా లేఖన ప్రకారంగా తండ్రి చిత్తం మీద జరిగిందే కానీ మనుషుల యొక్క ప్రభావం కాదు. లేఖన ప్రకారం మనం చూసుకుంటే ఆయన చెప్పాడు, ఆయన అన్నాడు, వీరు చేస్తున్నారు అంతే. అందుకే 53 అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం అంటాడు, అతన్ని నలుగు కొట్టుటకు తండ్రికి ఇష్టమైన అంటాడు, అతనికి హింసపాలు చేయడం తండ్రికి ఇష్టమైంది అంటాడు, ఆయనను వీపు చీల్చడానికి ఆయనకి ఇష్టమైంది అంటాడు, ఆయనను సిలువ ఎక్కించడానికి ఆయనకి ఇష్టం. ఆయన అంటే తండ్రి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఒక మాట మనం ఇక్కడ జనరల్గా ఆలోచించుకుంటే పాత నిబంధనకున్న అర్థం ఏమిటి, కొత్త నిబంధనకున్న అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే చాలామందికి మాటలు తెలియట్లేదండి ఈరోజు క్రైస్తవులకి. కానీ నేనంటాను అది విశ్వాసం తప్పు కాదు, సేవకుల యొక్క తప్పు. సేవకుల వాక్యాన్ని విశ్లేషణగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అప్పుడు చెప్పాలి. అందరికీ తెలిసే, ప్రతి సేవకులకి తెలిసే, తెలియదని అనట్లే, కానీ చెప్పరు. వాళ్ళకి తెలియలేని రహస్యాలు అంటే ఏమనవండి. ఎందుకంటే ఆ సేవకురాలు కావచ్చు, సేవకులు కావచ్చు, సువార్తకుడు కావచ్చు, సువార్తకురాలు కావచ్చు, వాళ్ళకి తెలియలేని విషయాలు ఏంటి లేవు. బైబిల్లో ఉన్నవే కదా, సొంత మాటలు ఏమి కాదు. అక్కడ
పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న తేడా ఏమిటంటే, పాత నిబంధనలో రాయబడిన ప్రకారంగా పంటికి పన్ను, కంటికి కన్ను అంతే. అంటే అర్థం ఏంటి? నిన్నెవరన్నా కొడితే తిరిగి నువ్వు కొట్టేయి. నీకెవరైనా హాని చేస్తే నీకు శక్తి అయితే మళ్ళా నువ్వు వాళ్ళకి హాని చేయి. నీ వాళ్ళని చంపితే నువ్వు కూడా వాళ్ళని చంపేయి. ఇది పాత నిబంధన నేర్పిన, ధర్మశాస్త్రం నేర్పిన చట్టం. కానీ క్రొత్త నిబంధన క్రీస్తు వచ్చాక పుట్టింది, అది నేర్పలేదండి. నువ్వు కొట్టు, నువ్వు 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 చంపు, నువ్వు సరిచేయి. ఎలాగంటే నోటి మాట ద్వారా. హల్లెలూయా. ఇది కొత్త నిబంధన నేర్పింది. కంటికి కన్ను, పంటికి పన్ను అనేది పాత నిబంధన. ప్రేమ, దయ, జాలి, కనికరం అనేది కొత్త నిబంధన. అందుకే ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే, వీడు మరణానికి పాత్రుడు అని బిగ్గరగా కేకలు వేశారంట. హల్లెలూయా. వీడు మరణానికి పాత్రుడు, వీడు చనిపోవాలి, వీడు చనిపోతే కానీ మా మనశ్శాంతి ఉండదు. పిలాతు రాజుని అంటున్నారు, వీడికి ఉరిశిక్ష వేయు అంటే, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుందండి 19వ అధ్యాయంలో. అప్పుడు అంటాడు కదా పిలాతు రాజు, అయ్యా ఈయన మీరు తీసుకుని వెళ్ళి మీరే శిక్ష విధించండి అంటే, వారు అంటారు కదా, మాకు ఒక నియమం కలదు కనుక అది మేము చేయము. మాకు ఒక పద్ధతి ఉంది, మా యూదులో ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే అధికారాన్ని మా చేతిలోకి తీసుకోవడానికి మాకు అధికారం లేదు. రాజులు మించిన అధికారం మాకు లేదు, న్యాయాధిపతులు మించిన అధికారం మాకు లేదు. కనుక అదేదో మీరే చేయండి అని పిలాతుని అడిగినప్పుడు, అప్పుడు ఇక్కడ అంటారు కదా లోకసభలో, అయితే నేను బరబ్బని విడిచిపెడతానని ఆయన కేక వేసి చెప్తే, అవసరం లేదు, వీడు చనిపోవాలి, వీడు చనిపోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు, కనుక వీడిని సిలువ వేయండి బిగ్గరగా కేకలు వేస్తే చివరికి ఆ కేకలే నెగ్గాయంట. హల్లెలూయ, హల్లెలూయ. ఇది మనుషులు వేసిన కేకలండి. ఆనాడు యాహోను చేశాడు, రాబోయే దినాల్లో జరగబోయే సువార్త కోసం ఆయన చేశాడు. క్రీస్తు వచ్చి కేకలు వేశాడు, నీలో నాలో నూతన జీవితం రావాలని, నూతనమైన మనస్తత్వం కావాలని ఆయన కేకలు వేసేవాడు సువార్త. కానీ ఇక్కడ మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు మరణించాలని కేకలు వేసిన కేకలు ఇవి. అయితే క్రీస్తు ఏం చేశాడంటే అదే లోక సువార్త 23వ అధ్యాయంలో అక్కడ 47 వర్షాలు చూసుకుంటే ఆయన అంటాడు, 47 వర్షాలు చూసుకుంటే అక్కడ అంటాడు కదా, ఇదిగో తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని బిగ్గరగా కేక వేసినాను అక్కడ లేఖనం ఉంది. హల్లెలూయ. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని బిగ్గరగా కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఇదేంటంటే ఆత్మ కేక. హల్లెలూయ. కావున ప్రతి సహోదరులారా, ఈరోజు మనం ఎలా కేకలు వేస్తున్నాము సమాజంలో, సంఘంలో ఏమని కేకలు వేస్తున్నాము? ఇప్పుడు అంటాం, అయ్యా నా బాధలు ఆలకించు, అయ్యా నా కష్టాలు తీసేయి, అయ్యా నా కుటుంబాన్ని స్థిరపరచు, అయ్యా మాకు ఇది కావాలి. ఈరోజు మనం కేకలు వేస్తున్నామే. కానీ ఆ రోజు ఎలా కేకలు వేశారంటే, వీడు మరణానికి పాత్రుడు కనుక చంపేయండి అని కేకలు వేశారు. అదే మనిషి ఈరోజు నా కష్టాలు తీర్చేమని కేకలు వేస్తున్నామే, మన నష్టాలు తీసేమని కేకలు వేస్తున్నామే, మన పరిస్థితులు మార్చమని కేకలు వేస్తున్నామే. ఎంత న్యాయం ఉందని మానవుని పిలుపులు, ఎంత న్యాయం ఉందని వారు వేసిన కేకలు. ఇప్పుడు సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఏంటంటే మీలో ఎలాంటి పరివర్తన వస్తుందో నాకు తెలియదు. మీరు ఈరోజు ఎలా పిలుస్తున్నారో తెలియదు, ఏమని అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ ఇదిగో ఈ లేఖనం మనతో సూటిగా మాట్లాడుతుంది. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం తండ్రి దగ్గర వెళ్ళిపోయే ముందు తన కుమారుడైన మెస్సీ గారు వేసిన కేక, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుతున్నానని బిగ్గరగా కేక వేసిన అన్నాడు అక్కడ. ఆత్మ కేక అది. హల్లెలూయా. మరి మనుషులు చేసింది దుష్టాత్మతో కూడిన కేక, మరి యాహోను చేసింది సువార్త కలిగిన కేక. హల్లెలూయా. అలా ఆ యొక్క అరుపులో, కేక అంటే అరుపు, ఆ అరుపులో అర్థం ఉంది. మరి మన అరుపులో ఏమైనా అర్థం ఉందా? ఏమైనా ఉందా? ఏమి లేదండి. ఆలోచన, దుష్టత్వము, మూర్ఖత్వము, అహంకారము, ఇది కనిపిస్తుంది మన కేకలో. మరి అదే మనుషులు ఈరోజు మళ్ళీ ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన బాధ దగ్గర, అయ్యా నా పరిస్థితి ఇది, నన్ను మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా బిడ్డలు మార్చు, నా పరిస్థితులు మార్చు, నాకున్న బలహీనతల నుంచి బయటికి తీసుకురా అని మనం పిలుస్తున్నాము ఈరోజు. ఎంత న్యాయం ఉందని మానవుని యొక్క కేకలో, అరుపులో.
ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నీవు పిలిచిన పిలుపులో, నువ్వు వేసిన కేకలో ఎంత న్యాయం ఉందో ఒకసారి ఆలోచించుకోమని మనవి చేసుకుంటున్నాడు ప్రియ సహోదరులారా. మనం ఈరోజు మూర్ఖత్వంగా పిలుస్తున్నామా ఆయన్ని? మూర్ఖత్వంగా కేకలు వేస్తున్నామా? మూర్ఖత్వంగా ఆయన దగ్గరికి వెళ్తున్నామా? అలాగైతే ఇప్పుడే నువ్వు నీ హృదయాన్ని మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ చూపును మార్చుకో, నీ అలవాట్లను మార్చుకో, నీకున్న ప్రతి బలహీనతను మార్చుకొని ముందుకు కొనసాగాలని నేను వేడుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడు దయామూర్తి నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొంతండి. మాకు కావాల్సిన ప్రతి రక్షణ కలిగించి నీవే మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి తండ్రి నామములో వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.